ఎస్ఐ సంతోష్ తన కానిస్టేబుల్‌తో ఈ శరణ్యపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్ట్‌కి సబ్మిట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు. ఇక మరోవైపు శరణ్య సెల్‌లో ఉంటుంది. అదే సమయానికి దర్శన్ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. శరణ్య తప్పు చేయలేదు. ప్లీజ్ శరణ్య గురించి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటాడు. శరణ్య తప్పు చేయలేదా? ఆధారం దొరికిన తర్వాత కూడా శరణ్య తప్పు చేయలేదని ఎలా అంటారు అని చెప్పి ఎస్ఐ సంతోష్ అంటూ ఉంటాడు. శరణ్య ఏదో విషయాన్ని దాచిపెడుతుంది, ప్లీజ్ బావగారు అని చెప్పి దర్శన్ సంతోష్ని అంటూ ఉంటాడు. ఎవరు మీకు బావగారు? మీ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నా తమ్ముడు మహేష్ని నీ భార్య శరణ్య చంపేసింది. మీ కుటుంబానికి మా కుటుంబానికి ఇక మీదట ఎలాంటి సంబంధం ఉండదు అని సంతోష్ దర్శన్తో అంటూ ఉంటాడు. శరణ్య ఏదో నిజాన్ని దాచిపెడుతుంది, ఆ నిజమేంటో నేను తెలుసుకుంటాను అని దర్శన్ సెల్లో ఉన్న శరణ్య దగ్గరికి వెళ్ళి, శరణ్య నువ్వు దాచిపెడుతున్న నిజమేంటో చెప్పు, మహేష్ని నువ్వు చంపలేదు కదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. మహేష్ని నేనే చంపాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య అలా చెప్తావేంటి? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. మహేష్ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అని దర్శన్ శరణ్య చేతిని తీసుకొని దర్శన్ తలపై పెట్టుకొని నా మీద ఒట్టే, నిజం చెప్పు శరణ్య అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.